సూర్యాపేట జిల్లా కోదాడలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డారు. ఇంటి యజమాని వైద్య పరీక్షల కోసం వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. కోదాడ భవానీనగర్ కు చెందిన కుటుంబ సభ్యులు మే 30న ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఖమ్మం వెళ్లారు. దీంతో ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ చేశారు. బీరువాలోని బంగారం, వెండి, నగదును ఎత్తుకెళ్లారు. చోరీ చేస్తున్న సమయంలో ఫ్రిడ్జ్ లో ఉన్న కూల్ డ్రింక్స్ కూడా తాగుతూ దొంగతనానికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలు ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మేము 30వ తారీఖు రోజు మా హస్బెండ్కి ఒంట్లో బాగాలేక హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ ఈరోజు 4వ తారీఖు వచ్చి చూసేటప్పటికి ఇంట్లో డోర్ పగలగొట్టేసి మొత్తం అట్లా అయిపోయింది. ఏంటని చూస్తే అప్పటికి మొత్తం దొంగతనం జరిగినట్టుంది. దాంట్లో అది మొత్తం కూడా 60 తులాల వెండి, తులమున్నర బంగారం, 15,000 క్యాష్ అనేది పోవడం జరిగింది. 100కి డైల్ చేస్తే వచ్చి మొత్తం అదంతా వీడియోస్, ఫొటోస్ తీసుకొని వెళ్ళారు. తర్వాత మళ్ళీ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి అక్కడ కంప్లైంట్ అనేది ఇచ్చినాం.